ఇంటర్ పూర్తయిన తర్వాత విద్యార్థులు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. పేరెంట్స్ కూడా ఫలానా కోర్స్ చేయమని సలహా ఇస్తుంటారు. నాన్నేమో ఇంజనీరింగ్ చేయాలని, అమ్మేమో డిగ్రీ చేయాలని. ఇక బంధువుల గురించి చెప్పక్కర్లేదు. ఎవరికి నచ్చినట్లు వారు సూచనలు ఇస్తుంటారు. సరైన సమయంలో సరైన గైడెన్స్ లేక చాలామంది విద్యార్థులు తమకు ఏమాత్రం అభిరుచి లేని కెరీర్ను ఎంచుకుంటూ ఉంటారు. తరువాత వాటిని చదవలేక మధ్యలోనే వదిలిపెట్టడము లేదా మొక్కుబడిగా పూర్తి చేయడం చేస్తుంటారు. దీనివల్ల వారు భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు. అందుకే ఇంటర్ తర్వాత బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవడం ఉత్తమం. మీకోసం ప్రస్తుతం భారతదేశంలో మంచి డిమాండ్ ఉన్న టాప్ కెరీర్ ఆప్షన్స్ గురించి తెలియజేస్తున్నాం. వీటి గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంజనీరింగ్ కోర్సులు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీలకు దేశంలో మంచి డిమాండ్ ఉంది. ఫస్ట్ క్లాస్ మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి మంచి ఐటీ కంపెనీల్లో జాబ్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ ఉద్యోగులు సంవత్సరానికి ప్యాకేజ్ 6 లక్షల నుంచి తీసుకుంటుంటారు. ఇంజనీరింగ్లో మంచి ప్రతిభ ఉండి పరిశ్రమకు కావలసిన స్కిల్స్ ఉంటే కోట్లలో కూడా సంపాదించుకోవచ్చు. మెడికల్ కోర్సులు. ఇంటర్ తర్వాత ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ కోర్సులు చేయవచ్చు. ఈ మెడికల్ కోర్సుల్లో క్వాలిఫై అయిన వైద్యులు సంవత్సరానికి సరాసరిగా 13.48 లక్షలు సంపాదిస్తున్నారని సమాచారం. సూపర్ పాపులర్ డాక్టర్స్ అయితే నెలకు కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తుంటారని సమాచారం. టీచింగ్ కోర్సులు. భారతదేశంలో గురువులను దైవంగా భావిస్తారు. అందుకే బీఎడ్, బీఈఐ-ఎడ్, బీటీసీ, డిఎడ్ లాంటి కోర్సులకు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది. ఇండియాలో టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారు సంవత్సరానికి సగటున 1.17 లక్షల నుంచి 6.63 లక్షల వరకు వేతనం తీసుకుంటున్నారని సమాచారం. జర్నలిజం కోర్సులు. సోషల్ మీడియా విజృంభించిన తర్వాత జర్నలిజం కొంతమేర తగ్గింది. కానీ ఇప్పటికీ ప్రొఫెషనల్ జర్నలిస్టులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. బీఎంజేసీ, బీఎంఎం, బీఎంసీ, ఎంజేఎంసీ సహా బీఏ చేసిన వారికి మంచి కెరీర్ ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రొఫెషనల్ జర్నలిస్టులు సంవత్సరానికి సగటున 1.24 లక్షల నుంచి 9.78 లక్షలు వరకు సంపాదిస్తున్నారు. లాయర్ కోర్సులు. దేశంలో ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. వీటికి తోడు సివిల్ తగాదాలు కూడా విపరీతంగా ఉంటున్నాయి. అందుకే నేడు లాయర్ కోర్సులకు భారీ డిమాండ్ ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు ఎల్ఎల్బి చేసి న్యాయవాద వృత్తిలోకి వెళ్ళవచ్చు. ప్రస్తుతం ఇండియాలోని లాయర్లు సంవత్సరానికి యావరేజ్గా 1.48 లక్షల నుంచి 20 లక్షల వరకు సంపాదిస్తున్నారు. కొందరు పేరు మోసిన లాయర్లు గంటకు లక్షల్లో, ఒక్కో కేసుకు కోట్ల రూపాయల్లో ఫీజులుంటాయి. కాబట్టి లాయర్ కోర్సులు చదువుకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు. ఒకప్పుడు మగవాళ్లు వంట చేస్తుంటే సమాజం వారిని చాలా చిన్న చూపు చూసేది. కానీ నేడు ఆ పరిస్థితులు మారిపోయాయి. చెఫ్లకు నేడు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. అందుకే పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్ వారికి లక్షల్లో జీతాలు ఇచ్చి మరీ ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు చేయవచ్చు. ప్రస్తుతం హెడ్ చెఫ్లు సంవత్సరానికి సగటున 30 లక్షల వరకు సంపాదిస్తున్నారని సమాచారం. చార్టర్డ్ అకౌంటెన్సీ. ఈ ప్రొఫెషనల్ కోర్స్ చేయాలనుకునే వారికి మంచి డెడికేషన్ ఉండాలి. లేకుంటే కోర్సు పూర్తి చేయడం కష్టమవుతుంది. ప్రస్తుతం దేశంలోని సీఏలు సంవత్సరానికి సుమారుగా 4.17 లక్షల నుంచి 20 లక్షల వరకు సంపాదిస్తున్నారని సమాచారం. యానిమేటర్ కోర్సులు. మీలో మంచి క్రియేటివిటీ ఉంటే యానిమేటర్ కోర్సులు చేయడం ఉత్తమం. ఈ రోజుల్లో సినిమాలు, అడ్వర్టైజ్మెంట్స్, కార్టూన్స్, కంప్యూటర్ గేమ్స్, టెలివిజన్, వెబ్సైట్స్ సహా చాలా విభాగాల్లో యానిమేషన్ ముఖ్యం. అందుకే వీరికి మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం యానిమేటర్లు సంవత్సరానికి యావరేజ్గా 1.06 లక్షల నుంచి 20 లక్షల వరకు సంపాదిస్తున్నారు. మంచి స్కిల్స్ ఉన్నవారు కోట్లలోనూ సంపాదిస్తున్నారు.